ప్రశాంతంగా ఉండే విశాఖ నగరాన్ని భూకబ్జాలు, ఆక్రమణలు, గంజాయి విక్రయ కేంద్రంగా విషాద నగరంగా మార్చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విశాఖపట్నంలోని పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో ప్రభుత్వ తీరుపై లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీప కృష్ణరాయపురం వద్ద జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ 4.5 ఏళ్లలో పలు రకాల పన్నులు వేసి ప్రజల వెన్ను విరిచిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ అధికారం ఇస్తే గాలిపోయిన పన్ను వేసి ఊపిరి పీల్చుకోకుండా వేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని లోకేష్ కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ పరిష్కారం కాని అనేక సమస్యలను టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని పెందుర్తి ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుని అధికారంలోకి రాగానే వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని నారా లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 బీసీలకి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని